ఈరోజు మనం నిన్న నైటే ఈ లెవెల్స్ అనేటివి ఇచ్చాను. ఇక్కడ రెడ్ జోన్కి రాగానే మనకి మార్కెట్ డౌన్కి వస్తుందనేసి మనం పిఈ బై చేయాలి. ఇది మన రూల్ అనమాట. బట్ ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ అనేది హై వాల్యూమ్తో వచ్చింది. నేను గ్రూప్లో కూడా మెసేజ్ చేశాను, స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయండి అనేసి. ఆ స్క్రీన్ షాట్ కూడా మీకు పెడతాను. అండ్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ బ్రేక్ అవ్వగానే మనము ఎగ్జిట్ అయిపోయాం. పీఈలో ఆల్మోస్ట్ 50 పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ అయింది. ఒకవేళ మనం ఇక్కడ కొంచెం మన జోన్ నుంచి కొంచెం కిందికి మూవ్ అయినప్పుడు మనకు ఆల్మోస్ట్ 34 పాయింట్స్ వచ్చాయి. స్టిల్ అంత తక్కువ అయితే బుక్ చేయం మనము. సో స్టాప్ లాస్ ఈరోజు తీసుకున్నట్టు. నేను ఈ వీడియో ఎందుకు ఇంత పొద్దున్నే వీడియో చేస్తున్నానంటే, నెక్స్ట్ ఫర్దర్గా మార్కెట్లో ఎలా ప్లాన్ చేయాలి అని. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మన స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. మన అన్ని జోన్స్ కంటే మార్కెట్ పైకి మూవ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? అగ్రెసివ్గా సి వైపు, అంటే ఇక్కడ సి వైపు బై చేయకూడదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మార్కెట్ ఒక క్యాండిల్, ఒక క్యాండిల్ ఇలా రెడ్గా ఫామ్ అవ్వాలి. ఎక్కడో ఒక చోట, ఎక్కడో ఒక చోట ఫామ్ అయిన తర్వాత క్లోజ్ అయిపోవాలి. రెడ్లోనే క్లోజ్ అయిపోవాలి. క్లోజ్ అయిపోయిన తర్వాత దాని నెక్స్ట్ క్యాండిల్, ఈ రెడ్ క్యాండిల్ దాని నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ. ఇప్పుడు మనము మార్కెట్ అప్ సైడ్ ఉంది కాబట్టి ఓన్లీ సి వైపే ట్రేడ్ చేయాలి. ఇది మాత్రం రూల్. ఓకే, ఇది కంపల్సరీ మనం ఫాలో అవ్వాల్సిన రూల్. ఇది ఏంటి? ఈ జోన్స్ అంతా బ్రేక్ అయిపోయినాయి కాబట్టి మీరు వీడియో చూడకపోతే మన వీడియో చూడండి. ఆ వీడియోలో కూడా నేను క్లియర్గా చెప్పాను. మన జోన్స్ని, ఫర్ సపోజ్ ఈ గ్రీన్ జోన్ని బ్రేక్ చేసి కిందికి వచ్చేసిందంటే మనం అప్పుడు పీఈ సైడే ట్రేడ్ చేయాలి. ఇక్కడ మనం జోన్స్ అన్ని బ్రేక్ చేసి రెడ్ జోన్ని కూడా బ్రేక్ చేసి మార్కెట్ పైకి పోయింది కాబట్టి ఇప్పుడు మనం టార్గెట్ సిఈనే. కాకపోతే ట్రేడ్ ఎలా చేస్తాము అంటే, ఫస్ట్ రెడ్ క్యాండిల్ 5 మినిట్స్ పెట్టుకోండి టైం ఫ్రేమ్. ఓకే, 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఒక ఫస్ట్ రెడ్ క్యాండిల్, అది ఎలా అయినా కావచ్చు, ఇలానే అని కాదు, కింద విక్ వచ్చైనా చిన్న రెడ్ క్యాండిల్ అయినా పర్లేదు. ఓకే, చిన్నదంటే మరీ మీరు ఇంత చిన్నది తీసుకోకండి. ఓకే, కొద్దిగా మినిమం ఉండాలి. ఓకే, ఇలా ఫామ్ అయినప్పుడు క్లోజ్ అయిపోవాలి. ఇక్కడ క్లోజ్ అయిపోయిన తర్వాత మనము దీని హై కంటే కొద్దిగా పైన ఒక ట్రేడ్ ప్లేస్ చేసేసి వదిలేసేయండి. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ మార్కెట్ ఇక్కడి వరకు వచ్చింది. ఇక్కడ నుంచి రెడ్ క్యాండిల్, ఎగ్జాంపుల్ చెప్తున్నా, రెడ్ క్యాండిల్ ఇక్కడ నుంచి రెడ్ క్యాండిల్ వచ్చింది. సో మనము ఆ రెడ్ క్యాండిల్కి హై దగ్గర ఒక ట్రేడ్ పెట్టేసి మనము వెయిట్ చేయాలి. ఎప్పుడైతే మార్కెట్ మళ్ళీ చూపిస్తాను ఒక నిమిషం, ఎప్పుడైతే మార్కెట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఒక గ్రీన్ క్యాండిల్లో మళ్ళీ ఈ లెవెల్ని బ్రేక్ చేస్తుందో, ఈ లెవెల్ దగ్గర మనము సిఈ బై చేస్తాం. ఓకే, అప్పుడు ఏం చేస్తాం? ఆ బ్రేక్ అయిన దగ్గర నుంచి సిఈ బై చేస్తాం. అక్కడ నుంచి మనము టార్గెట్ అనేది మినిమం 50 to 100, తక్కువ అయితే పెట్టుకోవద్దండి, పర్లేదు. ఇక్కడ ఒక స్టాప్ లాస్ హిట్ అయింది కదా అని చెప్పి ఇక్కడ ప్యానిక్ అవ్వద్దండి. మినిమం 50 పాయింట్స్ పెట్టుకోండి, మ్యాక్సిమం 100 పాయింట్స్. ట్రైల్ చేసుకుంటూ పోండి. ఒకవేళ ఇంకా మార్కెట్ ఇంకా ట్రెండింగ్ అయినా కానీ మనం పాయింట్స్ తీసుకుంటూ పోతాం. ఓకే, ఇంకోటి ఏంటి? స్టాప్ లాస్ వచ్చేసి మనం ఎంట్రీ ఎక్కడైతే ట్రిగర్ అవుతుందో అక్కడ నుంచి 50 పాయింట్స్. ఓకే, అక్కడ నుంచి 50 పాయింట్స్. ఇక్కడ ట్రిగర్ అవ్వగానే అక్కడ నుంచి 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టేసి ఇంకా మీరు ట్రైల్ చేసుకుంటూ పోండి. మార్కెట్ పైకి పోయే కొద్దీ ఈ స్టాప్ లాస్ని మనము ఇలా పైకి పెంచుకుంటూ పోవాలి. ఓకే, ఇది అర్థమైందని అనుకుంటున్నాను నేను. మార్కెట్ ఇప్పుడు కంటిన్యూగా గ్రీన్, ఇక్కడ రెడ్ ఫామ్ అవుతుంది ఇప్పుడు. సో వెయిట్ చేయండి. రెడ్ క్యాండిల్ క్లోజ్ ఇలా రెడ్ వచ్చింది కదా అని అది క్యాలిక్యులేటెడ్ కాదు. రెడ్ క్యాండిల్ ఇలా
ఇక్కడ ఫామ్ అయ్యాయి కదా రెడ్ క్యాండిల్స్, ఇలా క్లోజ్ అయినాక దాని హై విక్తో కలిపి, బాడీ మాత్రమే కాదు, ఈ విక్ ఉంటుంది కదా, ఆ విక్తో కూడా కలిపి దాని హైకి కొంచెం పైన, అంటే ఒక 10-20 పాయింట్స్ పైన మీరు ప్లేస్ చేయండి ఆర్డర్ని. ఆర్డర్ మీన్స్ అక్కడ ప్లేస్ చేసుకోండి, ఇక్కడ రెడీగా ఉండండి. అక్కడ అది దాటంగానే ఇక్కడ బై సిఈలో. ఇంకా ఈరోజు పీఈతో పని లేదు. ఇంక ఈరోజు పీఈల జోలికి అస్సలు పోవద్దండి, ఎందుకంటే మన జోన్స్ అన్నిటికంటే మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. ఒక స్టాప్ లాస్ హిట్ అయింది మనకి 50 పాయింట్స్. ఓకే, స్టిల్ మార్కెట్ ఇప్పుడు టైం ఎంత, జస్ట్ 10:35. ఓకే, సో రెడ్ క్యాండిల్ కోసం వెయిట్ చేయండి. ఇది మీ అందరికీ తెలియాలనేసి తొందరగా వీడియో చూస్తున్నా. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ.